హలో గాయస్, హాయ్, వెల్కమ్ టు ద రాకీ ట్రావెలర్ ఛానల్. సో మీకు అందరికీ ముందుగా చెప్పబోతాను ఏంటంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ రాకీ ట్రావెలర్ ఛానల్. ఓకేనా? ఛానల్ ట్రావెలింగ్ వీడియోస్ కోసము కొత్త డ్రోన్ అయితే కొన్నామన్నమాట. ఆ డ్రోన్ ఏంటంటే DJI కంపెనీ. సో DJI మినీ 2 SE వేరియంట్ అనమాట. సో యాక్చువల్ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే డ్రోన్ కొనాలని. మన వీడియోస్ కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మంచి వీడియోస్ షూటింగ్స్ కానీ మంచి క్లిక్ షాట్స్ కానీ చాలా బాగా వస్తాయి మన ఈ డ్రోన్తో. సో దానికోసం అయితే నేనైతే కొన్నాను. ఓకేనా? అది మీకైతే ఇప్పుడు ఈరోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్ అంటే మామూలు అన్బాక్సింగ్ అది అన్బాక్సింగ్ అనమాట. ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది ఇది. సో అంటే మేము తీసుకొని వచ్చాను హైదరాబాద్ కోటిలో. సో యాక్చువల్లీ ఏంటంటే మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి వెబ్సైట్లు అయితే కానీ మనకి డ్రోన్స్ అయితే అందుబాటులో లేవు తీసుకోవడానికి, కొనుక్కోవడానికి. మనం వేరే సైడ్ అంటే లైక్ చెప్తాం కదా బ్లాక్లో కొంటామని. సో అలాంటి అనమాట. అలాగే అనమాట ఇది కూడా. అలాగే ఏంటంటే మనము హైదరాబాద్ కోటిలో, సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం డ్రోన్స్ హైదరాబాద్ కోటిలో హరిదాస్ మార్కెట్. సో ఇది మ్యాక్సిమం తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. సో హరిదాస్ మార్కెట్లో నేనైతే వెళ్ళి కొన్నాను అనమాట. సో ఆ ప్రైజు అంతా నేను ఇప్పుడు రివీల్ చేయాలనుకోవట్లేదు. ఓకేనా? సో నేను మీకు మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఆ షాప్ పర్సన్ నంబర్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఆ బ్రో పేరు వచ్చేసి సంతోష్. ఓకేనా? నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళేసి మీరు కావాలంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ DJI మీకు ఎటువంటి డ్రోన్స్ కానీ, కెమెరాస్ కానీ, వ్లాగింగ్ కానీ, ట్రావెలింగ్ కానీ, వీడియోస్ కానీ, షూటింగ్ కానీ, ఇలాంటి దేనికి సంబంధించిన కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి, సో మీకు ఏమేమి గ్యాజెట్స్ కానీ, ఏమేమి అంటే వీడియోస్కి షూటింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ కావాలంటే మీరు అక్కడికి ఆ బురో దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు. మన తెలుగు అతనే. సో బాగా సపోర్ట్ చేస్తారనమాట. సో నేనైతే వెళ్ళేసి తీసుకుని వచ్చాను. అది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మళ్ళీ అన్బాక్సింగ్ అంటే ట్రెండ్ చూపిస్తాను. అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి. చూస్తున్నారు కదా, ఇదే DJI మినీ 2 SE అనమాట. ఇది యాక్చువల్లీ మనకి ఫ్లైమోర్ కాంబో అనమాట. నేను ఫ్లైమోర్ తీసుకున్నాను ఎందుకంటే మనకు ఒక బ్యాటరీ అంటే మనం ట్రావెలింగ్ లాంగ్ ఏమన్నా వెళ్ళినప్పుడు అనుకోండి, ఒక బ్యాటరీతో ఎంతసేపు షూట్ చేయగలుగుతాం? 30 మినిట్స్, అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ మనము షూటింగ్ అనుకోండి వీడియోస్ది. మనకి ఎక్కడ సరిపోతుంది చెప్పండి? సో దానివల్ల అందుకనే నేను ఫ్లైమోర్ తీసుకున్నాను. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. లోగో చూస్తున్నారు కదా, ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇటు సైడ్ కూడా డ్రోన్ దగ్గర ఇచ్చారు. నెక్స్ట్ ఇటు సైడ్ DJI లోగో. నెక్స్ట్ ఇటు ఏమో సంథింగ్ ఏదో ఇచ్చారు. ఓకేనా? ఇంకా డౌన్ సైడ్ ఏమో వదిలేండి, ఏదో కాషన్స్ ఏవో ఇచ్చారు, డేంజర్ అనేసి. ఓపెన్ చేద్దాము మనం ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇది మనకి బ్యాగ్ ఇచ్చారనమాట. లైక్ లెదర్ అనుకుంటా. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్కటే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందని. ఓకేనా? ఇటు సైడ్ పెడదాము. చూడండి. ఆల్రెడీ అంటే నేను యాక్చువల్లీ కవర్స్ అయితే తీసేసాను నిన్న రాత్రే నార్మల్. ఓకేనా? చూడండి, ఇది మనకి RC కంట్రోలర్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది RC కంట్రోలరు DJI. సో దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సైడ్ పెడదాము. ఒక్క నిమిషం, బ్యాక్ కింద దాని మీద పెడదాము. ఇవి బ్యాటరీస్ మనకి యాక్చువల్లీ 3 ఉంటాయి. అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా? అండ్ ఇది మనకి మెయిన్ అనమాట పార్ట్ డ్రోను. ఇంకేమి ఇచ్చారు? ఏదోటి ఇచ్చారు మనకి డ్రోన్ కింద ఏమి డ్యామేజ్ అవ్వకుండా. ఇక్కడ ఆ తర్వాత ఏమో మనకి DJI ఎడిటింగ్ యాప్ లైట్ కట్టిది డౌన్లోడ్ చేసుకొని QR కోడ్. ఆ తర్వాత ఛార్జింగ్ కేస్ గురించి 2-వే ఛార్జింగ్ హబ్. మొబైల్ కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అర్జెంట్లో ఏమన్నా అయిపోతే కన్నా. నెక్స్ట్ ఇది సేఫ్టీ గైడ్ మాన్యువల్లో. ఇది ఫ్లైట్ సేఫ్టీ రూల్స్ అనమాట. నెక్స్ట్ ఇది DJI ఫ్లై యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఇది. ఓకేనా? ఇంకేమి ఇచ్చారు? సారీ, మర్చిపోయా. మెయిన్ స్టిక్కర్స్ ఉన్నాయి. మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి USB to C కేబుల్ అనమాట. మనకి RC కానీ, కెమెరా కానీ, డ్రోన్కి మెయిన్, లేదంటే ఛార్జింగ్ ఉంటుంది కదా కేసు దానికి. ఓకేనా? నెక్స్ట్ మనకి సిలికా జెల్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రొపెలర్స్ ఏమైనా ప్రాబ్లం అయితే చేంజ్ చేసుకోవడానికి 6 ఇస్తారు అనమాట. ఓకేనా? స్క్రూస్ కూడా దాంట్లోనే ఉంటాయి. ఓకే, చూపిస్తాను. 1 చూడండి, ఇది
2 3 పేర్స్ అంటే టోటల్ 6 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, యాక్చువల్లీ మనకి టైప్ సి నుంచి ఏమన్నా ఐఫోన్స్ ఉంటాయి కదా, సో ఐఫోన్స్ ఏమన్నా యూస్ చేసినప్పుడు మనకి ఆర్సీ కంట్రోలర్కి అండ్ మొబైల్ డ్రోన్ ఆపరేటింగ్కి, సో ఇది ఐఫోన్కి కేబుల్ అనమాట. తర్వాత మనం నార్మల్ ఇది ఓల్డ్ టైప్లో వచ్చాయి కదా టైప్ డి మొబైల్స్, సో అదనమాట ఇది. ఇక్కడ చూడండి అది కూడా ఇచ్చారు, టైప్ సి యూనిట్ టైప్ డి. ఓకే. నెక్స్ట్ ఇది నేను ఎస్టీ కార్డ్ కొన్నాను అనుకోండి, ఇది నెక్స్ట్ సిలికా జెల్లో, ఇది స్క్రూ డ్రైవర్ అనమాట. మనము ఏమైనా పోతే చేంజ్ చేసుకోవడానికి. సో ఇంతే, ఇంకేం లేదు. ఓకేనా. ఇంతకు మించి ఇదే బ్యాగు. ఓకే, ఒక్క నిమిషము మనం పెట్టేద్దాము, చూద్దాము ప్రొపెలర్స్ కానీ ప్రతి ఒక్కటి. మీకు తర్వాత మిగిలినవన్నీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్టిక్కర్స్ అంటే ఇప్పుడు మనకు అవసరం లేదు, మేబీ ఫ్యూచర్లో ఏమన్నా లైక్ ఇటు సైడ్ కానీ స్టిక్కర్స్ వేసుకోవచ్చు. బాగుంది స్టిక్కర్స్, క్వాలిటీ అయితే నేను చూస్తాను, క్వాలిటీ పరంగా అయితే చాలా బాగా ఇచ్చారు. డీజే లోగో కానీ. ఓకే, ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, ఇవి యాక్చువల్లీ మనకి 3 బ్యాటరీస్ ఉంటాయన్నమాట. ఈ 3 ఇక్కడ చూడండి మనకి అవుట్ యూఎస్బి నుంచి టైప్ సి మనకి ఛార్జింగ్ చేసుకోవాలంటే మొబైల్కి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అనమాట. నెక్స్ట్ ఇది ఆన్ ఆఫ్. ఓకేనా. జస్ట్ క్లిక్ చేస్తాను, చూడండి లైటింగ్ వచ్చిందా, 3 బ్యాటరీలు ఫుల్ ఉన్నాయి. ఇది DJI లోగో ఉంది. అండ్ ఈ తర్వాత ఇక్కడ కూడా ఒక QR కోడ్ ఇచ్చారు, సేఫ్టీ రూల్స్ అంటే ఇవి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ క్లిప్ కనిపిస్తుంది కదా, ఈ క్లిప్ ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇలా లాగాలన్నమాట. ఇంతే, చూస్తున్నారు కదా. సో ఇదే అనమాట మనకి అలా తీయాలంటే. చూడండి బ్యాటరీ మనకి ఇంతే ఉంది, జస్ట్ సింపుల్. ఓకే, పెట్టేద్దాము ఇంతే. అంటే పెట్టినప్పుడు మనకి క్లిక్ అనే సౌండ్ వస్తుంది అనమాట. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను, వినిపిస్తాను, మీరేనండి. ఓకే, వినిపించిందా మీకు సౌండ్? ఇది. ఓకేనా. చూడండి మనకు ఫుల్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బ్యాటరీ ఎంత ఉంది అనేసి ఇక్కడ లైటింగ్ వస్తుంది అనమాట మనకి. ఓకేనా. తర్వాత ఏమైనా బ్యాటరీ మనకు ప్రాబ్లం ఉంటే ఇక్కడ రెడ్ కలర్ లైట్ అనేది మనకి ఇండికేట్ అవుతుంది అనమాట. ఓకే, రెడ్ కలర్. ఓకే, తర్వాత మనం ఇంకా ఆర్సీ కంట్రోలర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఇవి జాయ్ స్టిక్స్. ఓకే, చూడండి నాకు కూడా మరి అంత క్లారిటీగా తెలియదు, జస్ట్ చూపిస్తున్నాను. ఓకే, ఇది నార్మల్ మోడ్. ఓకేనా. దీంట్లో స్పోర్ట్స్ మోడ్, నార్మల్ మోడ్, సీనింగ్ మోడ్ 3 ఉన్నాయి. ఇది రిటర్న్ టు హోమ్. ఓకే, ఇది ఆన్ ఆఫ్ బటన్. ఓకే, బ్యాక్ సైడ్ ఫొటోస్ కానీ వీడియో కానీ రికార్డ్ ఆన్ ఆఫ్ ఇటు సైడ్ ఉంది. ఇది మనకి ఆ గింబల్ ఉంది కదా, ఆ కెమెరా అది చూపిస్తాను, అది మనకి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట మూవ్మెంట్. ఓకేనా. తర్వాత ఇది చూడండి, ఇట్లా లాక్కుంటే కన్నా మనకి మొబైల్ పెట్టుకోవడానికి. ఇది మనము ఇటు చూడండి, ఇది మనకి మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. దీన్ని టైప్స్ ఇది కనెక్ట్ చేసుకొని మొబైల్ ఆపరేటింగ్. ఓకేనా. దీనికి జాయ్స్టిక్స్ ఇక్కడ చూడండి కింద ఇచ్చారు, ఛార్జింగ్కి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఇది చూడండి కనిపిస్తుంది కదా, జస్ట్ ఇలా తీసి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా. జస్ట్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి ఇది. ఓకేనా. ఆ తర్వాత ఇది మనకు తెలీదు దీని గురించి మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఓకేనా. ఇటు సైడ్ చూడండి జాలీ టైప్ వచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే మనకి హీట్ అవ్వకుండా లైక్ ఎయిర్ పోవడానికి అనుకుంటా. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా మీకు చూపించాల్సింది మెయిన్ డ్రోన్. చూడండి ఇటు సైడ్ కెమెరా ఉంటుంది, ఇది చూడండి గాలి వెళ్ళడానికి అనుకుంటా. ఇది చూడండి ఈ 2 సైడ్స్ ఎయిర్ వెంట్స్ ఇచ్చాడు. ఓకే, ప్రొపెలర్స్ మెయిన్ ఇవి. ఆల్రెడీ నేను ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ చేసుకోవడానికి దీంట్లో బ్యాటరీ ఉంది అర్జెంటుగా. ఓకేనా, ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆ తర్వాత ఇది మనం ఎస్టీ కార్డ్ అయితే ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాము 128 GB. ఓకేనా. ఇది యాక్చువల్లీ మనకి 2.7K రెజల్యూషన్ అనమాట, అంతే మనకి రికార్డ్ చేసాం 2.7Kలో. ఇక లైటింగ్ వస్తుంది అనమాట. ఓకేనా, నైట్ టైంలో మనకి ఈజీగా తెలుసుకోవడానికి లైటింగ్ అయితే ఇచ్చారు. ఓకే, ఓపెన్ చేసి చూద్దాము, చూపిస్తాను మీకు. చూడండి జస్ట్ ఇది మెల్లిగా ఓపెన్ చేయాలి, ఇలా చూసుకోండి, ఇలా ఓపెన్ చేసి. ఓకే, ఇక్కడ చూడండి ఇది. ఓకేనా, ఇది మెయిన్ మనకి రెక్కలు ఉన్నాయి కదా, సో సైడ్స్ ఎక్కడ టచ్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా మనకి ఇది కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, సో దీన్ని మెల్లిగా ఇలా లాగాలన్నమాట. ఓకేనా, లాగిన తర్వాత మెల్లిగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది మెయిన్ పార్ట్ అనమాట. మనకి కెమెరా పోయిందంటే తర్వాత చాలా అమౌంట్ పే చేయాలి. ఓకేనా, ఆల్మోస్ట్ 30,000 ఎంతో చెప్పారు అబ్రమ్మకి. సో దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఏమైనా ప్రాబ్లం అయితే 30,000 మళ్ళీ మీరు ఇచ్చి రెడీ చేయించుకోవాలని. చూడండి
ఈ 2 సెన్సార్స్ అనమాట మనకి. ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి. ఇట్లా ఏమైనా మనం చేయి పెట్టినా కూడా పైకి వెళ్ళిపోతుంది. అది మీకు చూపిస్తాను తర్వాత ఫ్లయింగ్లో. ఓకేనా? జస్ట్ ఏం లేదు, నార్మల్గా దీన్ని ఇలా లాగాలి. ఓకే, ఆ తర్వాత దీన్ని కూడా ఇలా లాగాలి. ఓకేనా? ఆ తర్వాత దీన్ని మెల్లిగా ఇలా కింద కనాలి. ఓకే, దీన్ని కూడా అంతే. ఆ తర్వాత దీన్ని కూడా ఇలా మెల్లిగా కింద కనాలి. ఓకేనా? ఇక్కడ మనకి DJI లోగో ఉంది. ఓకేనా? ఇది మనకి మెయిన్ కెమెరా. జస్ట్ మనకి అల్ట్రా లైట్ ఉంది. 249 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది మనకి. ఎక్కడైనా సరే ఫ్లైట్లో కూడా ఈజీగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. 249 కన్నా ఎక్కువ ఉంటే మనకి అలౌ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి బ్యాటరీ ఇక్కడ వేసి చూపిస్తాను మీకు. ఒక్క నిమిషము. చూడండి బ్యాటరీ ఈ ప్లేస్ ఉంది కదా, హైట్గా ఉంది కదా. సో ఇది మనకి ఇలా పైకి ఉండాలి. సో పైకి వెళ్ళి చూడండి ఇలా వేసి అలా వేసినప్పుడు కూడా మనకు లాక్ వస్తుంది. ఓకేనా? క్లిక్ అనే సౌండ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఓపెన్ చేయాలనుకున్నా కూడా ఇది చూడండి ఇక్కడ కింద లాక్ ఉంటుంది. మీకు ఇందాక కేసులో చూపించాను కదా వేయడానికి, ఇది కూడా సేమ్ అంతే అన్నమాట. ఇలా క్లిక్ చేసి ఇలా లాగాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ క్లిప్ ఉంటుంది కదా, ఈ లాక్ ఇలా లోపలికి ప్రెస్ చేసి తీయాలి. ఓకేనా? ఇలా చేయండి. ఓకేనా? జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేయండి, అయిపోయింది. ఇంతే. ఓకేనా? నెక్స్ట్ మీకు RC కంట్రోలర్లో మొబైల్లో వేసి మొత్తం అంతా నీట్గా చెక్ చేసి చూపిస్తాను. మనకు మొబైల్ ఉంది కదా, సో యాక్చువల్లీ మనకు మెయిన్ మొబైల్లో ముందు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ముందు మనమైతే మొబైల్ అయితే ప్రెస్ చేసుకుందాము. ఓకేనా? తర్వాత Type-C మనకి ఇక్కడ ఇది చేసుకుందాము. ఓకేనా? తర్వాత మెయిన్ ఏంటంటే మనము యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. DJI Fly ఉంటుంది యాప్ వెబ్సైట్లో మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మీరు ఏం లేదు, క్రోమ్లోకి వెళ్ళేసి DJI Fly యాప్ అని కొడితే వచ్చేస్తుంది. 500 సంథింగ్ ఎంతో యాప్ స్టోరేజ్ ఉంటే అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి DJI Fly యాజ్ యు ఆర్. ఓకేనా? నెక్స్ట్ ఇది మనం ఆన్ చేద్దాం. అంటే డబుల్ క్లిక్ అనమాట. ఫస్ట్ సింగిల్గా క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ టైము లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. అది ఆన్ చేయగానే మనకి సౌండ్ వస్తుంది, కిటి అని మీకు విన్నారు కదా ఇప్పుడు అలాగా. తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ ఫుల్ ఉందన్నమాట ఛార్జింగ్. సో 4 LEDs అయితే బ్లింక్ అవుతున్నాయి కదా, ఇది. ఓకేనా? తర్వాత మనకి సేమ్ ఇది కూడా అలాగే ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇది కూడా అలాగే అనమాట. ఫస్ట్ సింగిల్ క్లిక్, వెంటనే తర్వాత ఇంకో క్లిక్కి లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. విన్నారు కదా సౌండ్. మనకి ఇక్కడ చూడండి ఇండికేటర్ బ్లింక్ అవుతుంది. పింకు, బ్లూ, రెడ్, ఎల్లో, వైట్ అవి బ్లింక్ అవుతున్నాయి అన్నమాట. ఇంతే. ఓకేనా? తర్వాత మీకు యాప్లో చూపిస్తాను. చూడండి ఇది చూడండి గో ఫ్లై అని ఉంది కదా. ఓకే, గో ఫ్లైకి వెళ్దాము. గో ఫ్లైకి వెళ్ళగానే మీకు నీట్గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ చూపిస్తుంది కదా కెమెరా, మనం అది అటు సైడ్ పెట్టాము, అది చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్లయింగు, ఆ తర్వాత స్టోరేజు ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తారనమాట మన ఎక్కడుంది ఏంటి అనేసి. నేను నెట్ అయితే ఆన్ చేయలేదు, నెట్ ఆన్ చేద్దాము. సో నెట్ ఆన్ చేసి ఏంటంటే చూసారా హోమ్ పాయింట్ అప్డేట్ అయిపోయింది. తర్వాత ఏమైనా ప్రాబ్లం కూడా మనకి రిటర్న్ టు హోమ్ రావడానికి. ఓకేనా? ఇది నెక్స్ట్ చూడండి స్కిప్ బిగినర్ ట్యూటోరియల్స్ అంట, కన్ఫర్మ్ కొడదాము. ఓకే, జస్ట్ మనకి అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఆన్ చేయాలంటే ఈ 2. ఓకేనా? సో మనకి స్టేబుల్గా ఉందా డ్రోను? ఒక్క నిమిషం మనం వేరే చోట పెడదాము. ఇటు సైడ్ రండి. ఓకేనా? నేను నార్మల్గా పైకి వెళ్ళి ఎగరేసి చూపిస్తాను. ఓకేనా? జస్ట్ ఎగరేను, జస్ట్ ఇది ఓపెనింగ్ బాక్సే కాబట్టి మనకు నార్మల్గా జస్ట్ ఇలా చూపిస్తాను. చూడండి ఈ జాస్టిక్స్ ఉన్నాయి కదా, 2 ఇలా సైడ్కి వెళ్ళాలన్నమాట అన్నీ చూపిస్తాను. చూడండి ఆన్ అయిపోయింది కదా మీకు. రండి చూపిస్తాను. చూడండి సౌండ్ వస్తుందా మీకు? డ్రోన్ది తిరుగుతుంది కదా, ప్రొపెల్లర్స్ కనిపిస్తున్నాయా? ఇది ఆన్ అయిపోయింది కదా. సో మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ వాళ్ళు ఇండికేట్ చేసి చూపిస్తున్నారు అనమాట. 99% ఉంది మనకి అక్కడ ఛార్జింగ్. ఓకేనా? ఆ తర్వాత RC కంట్రోల్ వైట్ కలర్ చూపిస్తుందండి మీకు. అండ్ మీకు ఆన్ స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను మీకే. ఓకేనా? సో
చూడండి మనకి 98 కలర్ చూపిస్తుంది కదా పర్సెంటేజ్, అది మనకి మెయిన్ అన్నమాట. సో 98% కదా ఛార్జింగ్ మనకి ఎగరేయడానికి, ఓకేనా. తర్వాత అక్కడ మనకి ఆర్సీ అని కనిపిస్తుందా వైట్ కలర్, సిగ్నల్లో స్ట్రెంత్ ఎట్లా ఉందనేసి, ఆ స్ట్రెంత్ మెయిన్ అనమాట. తర్వాత శాటిలైట్ 20 అదేదో ఉంది, మనకు కూడా తెలియదు. తర్వాత ఇక్కడ హోమ్ పాయింట్ అప్డేట్ అని ఉంది, ఆ మ్యాప్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ హెచ్ అనేసి, అది మనకి మెయిన్ పాయింట్, ఓకేనా. మనకు హైట్ ఎక్కువ ఏమి వెళ్ళలేదు కాబట్టి సో అక్కడ స్టేబుల్గా ఉంది. ఆ తర్వాత ఇక్కడ సింబల్ కనిపిస్తుంది యారో మార్క్ పైకి, అది మనకి ఫ్లై చేయడానికి అనమాట పైకి, ఓకేనా. ఆ తర్వాత స్టోరేజ్ మనకి ఇంకా ఆన్ చేయలేదు కాబట్టి సేమ్, ఓకేనా, అది వదిలేయండి. నెక్స్ట్ ఫార్మాట్ ఆటో, నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది కదా, ఇది చూడండి ఫొటోస్ ఇవి, ఇది వీడియోది చూడండి, సింగిల్ ఫోటో, ఏఈబి, టైమ్ షాట్ ఏది కావాలి మీకు, తర్వాత ఫోటో, వీడియో, క్విక్ షాట్స్, ప్యాను, ఓకేనా. ఇవంతా మీకు అందరికీ తెలిసి ఉంటుంది. తర్వాత ఇది చూడండి, ఇది మనకి డైరెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది అనమాట, మనం ఏమేమి తీసుకున్నామని. ఇదైతే నేనైతే నైట్ తీసాను ఇది, ఓకేనా. జస్ట్ చూడండి టైమర్ అనమాట, ఫొటోస్ ఇవన్నీ, ఓకే. మనం బ్యాక్ వెళ్ళిపోదాము, ఓకేనా. తర్వాత ఆటో ప్రో, లైటింగ్ చేంజ్ అవుతుంది అనమాట మనకి. ప్రోలో పెడితే చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది మనకు, చూస్తున్నారు కదా. మనమైతే ఆటోలో పెట్టేద్దాము, చూడండి డిమ్ అయిపోయింది ఇక్కడ. ప్రోలో పెడితే ఇది, ఓకేనా, చూస్తున్నారు కదా. సో ఇది మనకి టేక్ ఆఫ్ అయితే పర్మిటెడ్ అయిపోయింది, ఓకేనా. ఇది చూడండి సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు సేఫ్టీ 15 మీటర్స్ ఉంది ప్రజెంట్కి. ఆ తర్వాత మ్యాక్సిమం యాటిట్యూడ్ ఆటో ఆర్టీహెచ్ ఆల్టిట్యూడ్ 15 మీటర్స్ ఉంది. మనం ఇది చేంజ్ చేసుకుంటే 1115 పెట్టేద్దాము, ఓకేనా. ఆ తర్వాత మ్యాక్స్ యాటిట్యూడ్ అప్డేట్ హోమ్ పాయింట్ అని ఉంది, ఓకేనా. తర్వాత మ్యాక్స్ యాటిట్యూడ్ వచ్చేసి 115 మీటర్ పెట్టుకుందాం. మనం యాక్చువల్ 500 మీటర్ వరకు ఉంది మనకి ఇది, ఓకేనా. నేను చేసి 1115 పెట్టుకున్నాను. మ్యాక్స్ డిస్టెన్స్ వచ్చేసి 2000 మీటర్, అంటే మీకు 2 కిలోమీటర్స్ దాకా మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్ ఉంది. 5 కిలోమీటర్, మనము ప్రజెంట్కి అయితే 2 కిలోమీటర్ చాలు ఎనఫ్. తర్వాత చూడండి కంపాస్ నార్మల్, క్యాలిబ్రేట్, ఐఎంయూ నార్మల్, క్యాలిబ్రేట్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట, ఓకేనా. బ్యాటరీ ఇన్ఫో చూడండి 4.32 వోల్ట్స్, మొత్తం అంతా బ్యాటరీ వోల్టేజ్ 8.64 వోల్ట్స్ ఉంది, ఓకేనా. తర్వాత బ్యాటరీ టెంపరేచర్ వచ్చి 26.7 టెంపరేచర్ ఉందన్నమాట ప్రజెంట్కి మనకి బ్యాటరీది, ఓకేనా. ఇంకేముంది ఫైండ్ మై డ్రోన్, ఓకేనా. ఇక్కడ చూడండి ఫైండ్ మై డ్రోన్ అని ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ ఉంది మన డ్రోన్, అంటే జస్ట్ లైట్గా ఉంది అంతే అనమాట, ఓకేనా. స్టార్ట్ ఫ్లాషింగ్ అండ్ బీపింగ్ అని చూడండి, చూసారా మీకు సౌండ్ వినిపిస్తుందా. చూడండి, సో చూడండి కనిపిస్తుంది కదా డ్రోను బీపింగ్ అండ్ మనకు ఫ్లాషింగ్ వస్తుంది అనుకుంటా. బ్యాక్ సైడ్ చూడండి ఫ్లాషింగ్ వస్తుందా, ఇది మనకి. ఆ తర్వాత ఓకేనా, మనం బంద్ కరు స్టాప్ చేద్దాం, ఇంతే స్టాప్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. తర్వాత కంట్రోలర్స్ అవగానే చూడండి ఎయిర్ క్రాఫ్ట్స్ యూనిట్స్ మెట్రిక్ ఇంపీరియల్, స్టాండర్డ్, లార్జర్, టెక్స్ట్ ఇవన్నీ వదిలేసండి. ఫాలో మోడ్, ఆలో అప్వర్డ్ గింబల్ రొటేషన్ అంట పెట్టుకుందాము. గింబల్ క్యాలిబ్రేషన్ అంతా వదిలేసేయండి. ఆ తర్వాత మీరు కావాలంటే సెట్ చేసుకోండి. కస్టమైజ్ ద ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ బటన్స్ అనమాట. ఇక్కడ FN అని ఉంది. సో రీసెంట్ టిల్ట్ గింబల్ అంతా వదిలేసేయండి. నెక్స్ట్ కెమెరా గురించి వెళ్దాం. కెమెరా వచ్చేసి మనకి 16:9 ఉంది. తర్వాత 4:3 రేషియోలో ఆ రెండు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఫార్మాట్ వచ్చి JPEG, హిస్టోగ్రామ్ అంట, ఓవర్ ఎక్స్పోజర్ వార్నింగ్ వదిలేసండి. గ్రిడ్ లైన్స్ కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ గైడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, విండ్ స్క్రీన్, మొబైల్, ఓకేనా. మనం ప్రజెంట్కి అయితే ఇక్కడ ఆఫ్ ఉంది, సరే వదిలేసండి. SD కార్డు ప్రజెంట్ ఉంది. టోటల్ 119 అనమాట GB అవైలబుల్, దాంట్లో 117 అవైలబుల్ ఉంది ప్రజెంట్కి. ఇవన్నీ ఓకేనా. తర్వాత ట్రాన్స్మిషన్ ఇవంతా ఓకేనా. చూడండి ఇది ట్రాన్స్మిషన్. అబౌట్ ఇది మనకి మెయిన్ యాప్ గురించి అనమాట, చూస్తున్నారు కదా. ఓకే ఇది ఓకేనా గైస్. సో చూసారు కదా, మీకు అంటే నార్మల్గా సో ఒకవేళ మీకు కానీ మనకి అంటే డ్రోన్ అంటే నెక్స్ట్ వీడియోలో మీకు డ్రోన్ మీకు ఫ్లై చేసి చూపిస్తాను, ఓకేనా.
తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా. సో మీరు ఎవరైనా మన కొత్త ఛానల్ చూస్తుంటే కనుక సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే అందులో పెట్టుకోండి. మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో ట్రావెలింగ్ వీడియోస్ దగ్గర నుంచి మీకైతే వస్తాయన్నమాట. ఓకేనా? సో వీడియో ఎలా ఉంది మీకు కానీ నచ్చితే కన్నా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ మర్చిపోయినా మళ్ళీ ఒకసారి చెప్తాను. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ సో నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సో గైస్ ఆల్రెడీ మీరు పాత బ్యాక్ వీడియోలు చూశారు కదా, రీ అన్బాక్సింగ్ అనమాట మన డ్రోన్ది. సో ఇప్పుడు నేనైతే ఫ్లై చేసి చూపిస్తాను. సో ఆ పార్టే కంటిన్యూ అనమాట ఇది. ఓకేనా? లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేనైతే కట్ చేశాను. సో ఓకేనా, చూపిస్తాను చూడండి. మనకి అంతా రెడీగా ఉందన్నమాట మన డ్రోను. చూడండి బట్ ఓకేనా? జస్ట్ ఆన్ చేయడానికి మనకి నార్మల్గా చూడండి ఇది. సో చెప్పాం కదా, జాస్టిక్స్ 2 ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు టేక్ ఆఫ్ చేద్దాం. ఈ జాస్టిక్ ఉంది కదా, జాస్టిక్ పైకి అనాలి. పైకి అంటే మనకు పైకి వెళ్తుంది అనమాట. కనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఇది కిందకంటే కిందకి వస్తుంది. ఓకేనా? చూసారు కదా కిందకి, తర్వాత మళ్ళీ పైకి. ఓకేనా? ఆ తర్వాత ఇది చూడండి, మళ్ళీ ఈ మెయిన్ లెఫ్ట్ సైడ్ జాస్టిక్ మనకి లెఫ్ట్ సైడ్ అంటే పైన చూడండి లెఫ్ట్ తిరుగుతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ జాస్టిక్ని రైట్ సైడ్ అంటే మనకి డ్రోన్ అనేది రైట్ సైడ్ తిరుగుతుంది. తర్వాత రైట్ సైడ్ జాస్టిక్ ఉంది కదా, సో రైట్ సైడ్ జాస్టిక్ అనేది మనకి ఇలా బ్యాక్ అంటే మనకి డ్రోన్ అనేది బ్యాక్ వెళ్తుంది అన్నమాట. ఆ తర్వాత ఆ రైట్ సైడ్ ముందుకంటే ఓకేనా, రైట్ సైడ్ ముందుకంటే ముందుకెళ్తుంది. ఓకేనా? బ్యాక్ రైట్ ప్రజెంట్కి అయితే నార్మల్లో ఉంటుంది అనమాట మోడ్ ఇది. తర్వాత ఇది రైట్ కంటే చూడండి రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ కంటే లెఫ్ట్కి వెళ్తుంది. ఓకేనా? చూస్తున్నారు కదా, చూసుకోది. ఓకేనా? చూడండి జాస్టిక్ రైట్ కంటే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ కంటే లెఫ్ట్కి వెళ్తుంది. ఓకేనా? బ్యాక్ సైడు, ఇది ఫ్రంట్ సైడు. ఓకేనా? తర్వాత ఇది కిందకి, తర్వాత ఇది పైకి. ఓకే, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఏం చేద్దాం, బ్యాక్ సైడ్ మనకి బటన్స్ ఉన్నాయి కదా, బటన్స్ ఇది మెయిన్ అనమాట. కనిపిస్తుంది కదా, డ్రోను బీపింగ్ అండ్ మనకు ఫ్లాషింగ్ వస్తుంది అనుకుంటా. బ్యాక్ సైడ్ చూడండి ఫ్లాషింగ్ వస్తుందా, ఇది మనకి. ఆ తర్వాత ఓకేనా, మనం చేద్దాం ఇంతే, స్టాప్ అయ్యి. సో ఒకవేళ మీకు కానీ మనకి అంటే డ్రోన్ అంటే నెక్స్ట్ వీడియోలో మీకు డ్రోన్ మీకు ఫ్లై చేసి చూపిస్తాను. ఓకేనా? తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా. సో మీరు ఎవరైనా మన కొత్త ఛానల్ చూస్తుంటే కనుక సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే అందులో పెట్టుకోండి. మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో ట్రావెలింగ్ వీడియోస్ దగ్గర నుంచి మీకైతే వస్తాయన్నమాట. ఓకేనా? సో వీడియో ఎలా ఉంది మీకు కానీ నచ్చితే కన్నా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ సో నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ.